హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ హౌస్. సో మనమైతే ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అయితే చేస్తున్నాం కదా, దానికోసం ఒక డెమో పీస్ అయితే తయారు చేస్తున్నామండి. సో ఇది ఒక 3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ పెయింటింగ్ వర్క్ మిగిలి ఉంది. సో దీంట్లో మనం ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్లో ఏమేమి వాడతాం, ఎలా ఉంటుందనేది టోటల్గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మీకు. సో ఐరన్ ఏం వాడుతున్నాం, వాల్స్లా ఏం వాడుతున్నాం, డోర్స్, విండోస్, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మా ఆఫీస్ అడ్రస్ అండ్ వర్క్షాప్ అడ్రస్ కూడా మీకు చెప్పడంతో పాటు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. సో ఫ్యాబ్రికేషన్ హౌస్ గురించి టోటల్గా తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి. సో దట్ అప్పుడైతే మీకు ఫుల్ డీటెయిల్స్గా మీకు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అనేది చాలా తక్కువ ప్రైస్లో మనం చేసుకోవచ్చు. మనం ఏంటంటే బ్రిక్ వర్క్, పిల్లర్స్, స్లాబ్ దీంతో పోల్చుకుంటే చాలా తక్కువ అమౌంట్లో ఇది వస్తుంది. మనకి స్టార్టింగ్ వచ్చేసి 2.5 lakhs నుంచి చేసుకోవచ్చు. కాబట్టి తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వారు కూడా ఇదైతే చాలా యూజ్ అవుతుంది. సో ఇది మొత్తం చెప్తానండి. టోటల్గా ఇదైతే ఐరన్ స్ట్రక్చర్ వేస్తారండి ఫస్ట్. సో ఐరన్ 60 x 60 3 mm థిక్నెస్ పైప్ ట్యూబ్లు అయితే ఉంటాయి, స్క్వేర్ ట్యూబ్స్. సో అవి బేస్ పిల్లర్స్ లాగా అయితే వాటిని వాడతారు. తర్వాత 40 40 50 50 ట్యూబ్స్ అయితే, ఐరన్ ట్యూబ్స్ అయితే వాడి మొత్తం ఒక ఫ్రేమ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఈ ఫ్రేమ్ వర్క్ మీకు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. దీని తర్వాత మనకు వాల్స్ లాగా టోటల్గా వీ బోర్డ్ అనేది వాడుతున్నామండి. ఇది మనము సో వీ బోర్డ్ అనేది విశాఖ వీ బోర్డ్స్ అండి, ఇది కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చేసి. సో ఇదేంటంటే సిమెంట్ ఫైబర్ షీటు టెక్నాలజీతో 10 years వారంటీతో తయారవుతుంది. ఇది తర్వాత వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్ అండ్ హీట్ ప్రూఫ్ అండి. సో చాలా బాగుంటుంది. ఈ షీట్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇది ఇలా ఉంటుంది. సో టోటల్గా ఏంటంటే అవుట్ సైడ్ వచ్చేసి మనం 12 mm షీట్ని వాడుతున్నాము. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా షీట్స్ అండి, 12 mm షీట్స్. అవుట్ సైడ్ టోటల్గా 12 mm షీట్ అనేది వాడడం జరుగుతుంది. తర్వాత మనకి టాప్కి వచ్చేసరికి ఈ చూసారు రెడ్ కలర్లో, ఇది యూపీవీసీ షీట్స్ అండి ఇవి. సో ఇది కూడా ఏంటంటే మనకు ఫైర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్, హీట్ రెసిస్టెన్స్ కూడా పనిచేస్తుంది. సో ఇది కూడా మనకు కంపెనీ 10 years వారంటీ ఇస్తుంది. లైఫ్ మాత్రం 40 years దాకా ఉంటుంది. సో వీబోర్డ్స్ కూడా కంపెనీ నుంచి 10 years వారంటీ ఉంటుంది అండ్ లైఫ్ అనేది 40+ ఉంటుంది. సో ఈ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అనేది టోటల్ లైఫ్ 40 years వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అవుట్ సైడ్ చూడండి, మొత్తం ఇది కూడా మనకు విండోస్ ఎలా కావాలన్నా అలా పెట్టుకోవచ్చు. సేమ్ మనం బ్రిక్ వాల్ లాగా తయారవుతుంది. ఇది సేమ్ బ్రిక్ వాల్స్, పిల్లర్స్, స్లాబ్తో పోల్చుకుంటే వెయిట్ లెస్ అండి, వెయిట్ తక్కువ ఉంటుంది. సో మనకు టాప్ కూడా చూసారు కదా, దీంట్లో చాలా డిజైన్స్ అయితే చేసుకోవచ్చు మనం. సో బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ ఐరన్ కంటైనర్తో చేస్తే ఎలా ఉంటుంది అనేది చెప్పేసి ఐరన్ షీట్తోనైతే బ్యాక్ సైడ్ ఒక డెమోకి కాబట్టి బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. సో దీని లోపల ఎలా ఉంటుంది అనేది కూడా మీకు మొత్తం చూపిస్తాను. సో మనకు మినిమం బడ్జెట్లో కావాలనుకుంటే ఫామ్ హౌస్లకి, పెంట్ హౌస్లకి, తర్వాత వ్యవసాయ భూముల దగ్గర స్టోర్ రూమ్స్లా కూడా చాలా బాగా వస్తుంటాయి. తక్కువ బడ్జెట్లో అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఒక 30-40 years వాడిన తర్వాత కూడా స్క్రాప్కి వేసుకున్నట్టు అయినా కానీ మనకు 50 to 60% అనేది మనీ రిటర్న్ వస్తుంది స్క్రాప్కి వేసినా కానీ. సో మనీ అనేది వేస్ట్గా ఉండదు. సో ఇది ఇంటీరియర్ అండి. ఇప్పుడు మేము చేసింది అంది, ఇక్కడ విండో వస్తుంది. ఈ లోపల సైడ్ మాత్రం మొత్తం టోటల్గా 8 mm వీ బోర్డ్స్ వాడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒక చిన్న కిచెన్ ప్లాట్ఫామ్ ఇస్తున్నాను. సింగిల్ రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ ఇస్తున్నాను డెమో కోసం కాబట్టి ఇది. సో ఇది మనకి ఎలాంటి డిజైన్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఏదైనా చేసుకోవచ్చు. ప్లస్ డూప్లెక్స్లు కూడా దీంతో అయితే చేసుకోవచ్చు అండి. ఇది ఇంటీరియర్. సో మనకి డోర్స్ వచ్చేసి మనకి ఇది చూసారు కదా, డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్ అండి ఇది. సో ఇది ఏంటంటే మనకు బెండ్ అవ్వదు, తర్వాత చెదలు అనేది రాదు, వాటర్ ప్రూఫ్, వాటర్లో ఉన్నా కానీ ప్రాబ్లం అయితే ఉండదు. ఇది డబ్ల్యూపీసీది. సో అలాగే డోర్లు కూడా మనకి ఇక్కడ కింద పెట్టాము, ఇంకా ఫిట్టింగ్ అయితే కాలేదు.
ఇవి వచ్చి మీకు ఇవి కూడా డబ్ల్యూపీసీ డోర్స్ అండి. సో ఇవి కూడా వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్. తర్వాత చెదలు అనేది కూడా రాదు, బెండ్ రాదు, చాలా నీట్గా లైఫ్ లాంగ్ చాలా బాగుంటుంది. సో తర్వాత విండోస్కి వచ్చేసరికి మనం ఇక్కడ యూపీవీసీ విండోస్ ఇస్తున్నామండి. యూపీవీసీ విండోస్ చాలా లుకింగ్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. సో మనకు దీంట్లో ఎలక్ట్రికల్ కూడా ఎవ్రీథింగ్ ఇస్తున్నాం మనం. ఈ కంటైనర్ హౌజెస్ అలాంటి వాటిలో ఏంటంటే జస్ట్ ఒక 2 లైట్స్, ఫ్యాను, ఒక ప్లగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం హౌస్ కాబట్టి ఇది హౌస్లో మనకు ఏమేమి అయితే అవసరం ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు ఎంసీబీ బోర్డు వస్తుంది. ఇక్కడ నుంచి స్విచ్చెస్, ఫ్యాన్లు, లైట్లు, తర్వాత ప్లగ్స్, ఏసీ పాయింట్ అనేది మనం అక్కడ ఇవ్వడం జరిగిందండి. సో తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్ అండ్ మిక్సీ ఇలాంటి కిచెన్కి సంబంధించిన ఏదైనా యూజ్ చేసుకుంటే 2 సాకెట్స్ అండ్ స్విచ్చెస్ వస్తున్నాయి. సో ఇలా బాగుంటుంది. తర్వాత మనకు ఫాల్ సీలింగ్ కూడా వీ బోర్డ్ 4 mm థిక్నెస్తో ఈ మోడల్లో వస్తుంది. ఇంకా అనదర్ వేరే మోడల్ కూడా ఉంటుంది. దానికోసం అయితే ఇక్కడ ఈ రెడ్ కలర్ దగ్గర వస్తుంది, అది కొంచెం స్పేస్, అది రేపు ఎల్లుండో వర్క్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇదైతే మనకు బాత్రూమ్ అండి. సో ఈ బాత్రూమ్ ఇది 4x6 సైజులో ఇచ్చాము మనం. సో ఇక్కడ బాత్రూమ్ కోసం మనకు స్విచ్చెస్. తర్వాత బాత్రూంలో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ట్యాప్స్ వస్తాయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు షవర్, అది వచ్చేసి గ్లీజర్ పాయింట్ అండి. తర్వాత అక్కడ మనకు లాట్రిన్ కుండీ అనేది అక్కడ వస్తుంది. సో వాటర్ ట్యాంక్ కూడా మనం దీంట్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఈ వైట్ కలర్ది మీకు 200 లీటర్స్ వాటర్ ట్యాంక్ అండి. సో వాటర్ మొత్తం కూడా ఇక్కడ నుంచి సప్లై అవ్వడం జరుగుతుంది. ఇది ఈ లోపల మొత్తం కూడా మనకి డెకోలం వాటర్ ప్రూఫ్ అనేది వస్తుంది. లేదంటే టైల్స్ కావాలంటే టైల్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఫ్లోరింగ్ కూడా చూసినట్టయితే మనకు 18 mm వీ బోర్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కింద. దీనిపైన మనకు పీవీసీ మ్యాట్ వస్తుంది. లేదు అనుకుంటే మనం టైల్స్ కావాలంటే టైల్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇదంతా డస్ట్ ఉంది. తర్వాత ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మనకు స్టవ్ అండ్ మిక్స్, సింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సింక్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా ఒక ట్యాప్ వచ్చేస్తుంది. సో కిచెన్ ప్లాట్ఫామ్ కింది సైడ్లో చూసినట్టయితే ఇక్కడ మొత్తం కూడా స్టోరేజ్ కోసం అయితే సెల్ఫ్ టైప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో సెల్ఫ్ టైప్ ఇవ్వడం జరుగుతుంది, చాలా నీట్గా బాగుంటాయి. సో ఇదండి టోటల్గా మనం వీ బోర్డ్ హౌజెస్, ఫ్యాబ్రికేటెడ్ హౌజెస్ అంటే ఏంటి అనేది చాలామంది అయితే అడుగుతున్నారు కదా. సో వాళ్ళందరూ క్లియర్గా చెప్తున్నాను. టోటల్ ఐరన్ ఫ్రేమ్ మొత్తం వచ్చేసి కూడా ఐరన్ ఫ్రేమ్ వస్తుందండి. స్ట్రక్చర్ అనేది మొత్తం కూడా ఐరన్ ఫ్రేమ్. చూడండి ఇక్కడ ఐరన్స్ కనిపిస్తాయి కదా. సో అది స్ట్రక్చర్ టోటల్గా ఐరన్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాల్స్ లాగా మనకి అవుట్ సైడ్ వచ్చేసి చూడండి, ఇది అవుట్ సైడ్ వచ్చేసి మనకు 12 mm అండ్ ఇన్సైడ్ వచ్చేసి 8 mm వాడుతున్నాం. మధ్యలో అనేది గ్యాప్ ఉంటుంది. సో మధ్యలో గ్యాప్ ఏంటంటే మనకు ఎలక్ట్రికల్ వైర్స్ అండ్ ప్లంబింగ్ వైర్స్ ఇలాంటివన్నీ దీంట్లో వచ్చేస్తాయి. అలాగే హీట్ రెసిస్టెన్స్ కంటైనర్తో చేసినప్పుడైతే హీట్ రెసిస్టెన్స్ కోసం అయితే మనం దీంట్లో ఫోమ్ పెడతాము. సో ఇది వీ బోర్డు కాబట్టి దీనికి హీట్ రెసిస్టెన్స్ కోసం అవసరం లేదండి ఇది. సో ఈ టోటల్గా అయితే ఇది ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకేమైనా డీటెయిల్స్ అండ్ క్లారిఫికేషన్ కావాలనుకుంటే మాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. మా కాల్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందండి, 8500250022. అలాగే మన ఆఫీసు ఉప్పల్ డిపో నుంచి ఉప్పల్ డిపో నుంచి గట్కేసార్ వెళ్ళే మధ్యలో నారపల్లిలో మెయిన్ రోడ్ మీద ఉంటుందండి. రాజు ప్యాలెస్ 3rd floor అండి. దీని లొకేషన్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది మన వర్క్షాప్ ఇది. సో దీని లొకేషన్ కూడా మీకు అయితే పిన్ అయితే చేయడం జరుగుతుందండి. సో ఫ్యాబ్రికేషన్ హౌజెస్ కాస్టింగ్ అనేది మనకి 1000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నుంచి నడుస్తుంది. బేసిక్ మోడల్లో వచ్చేసి 1000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అండి. ఇక్కడ నుంచి ఒక మంచి లగ్జరీ హౌస్లా కావాలనుకుంటే 1300, 1400, 1500లో అయితే మంచి లగ్జరీ హౌస్ అయితే తయారు చేసుకోవచ్చు వీ బోర్డ్స్తోని. సో టోటల్గా అయితే వీ బోర్డ్స్ అనేది లైఫ్ ఉంటుంది.
ఎటువంటి ప్రాబ్లం లేదు. వీటిని మనం ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌజెస్, తర్వాత టెర్రస్ పైన పెంట్ హౌస్లు, పైన మన ల్యాండ్ పైన కూడా ల్యాండ్ ఉన్నా కానీ హౌజెస్ డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ కూడా కట్టుకోవచ్చండి. డూప్లెక్స్ అన్న డూప్లెక్స్ కూడా వస్తుంది. అలాగే మనకు షాప్లకి కూడా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. షాప్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు రిమూవ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి షాప్స్కి అయితే. సో చాలా బాగుంటుంది. మనకు ఇదంతా బాల్కనీ టైప్ ఇచ్చానండి. సో దీని సైజ్ చెప్తాను మీకు. ఇది టోటల్గా 10x20 సైజ్ అండి ప్లాట్ఫామ్ వచ్చేసి టోటల్గా. సో ఇక్కడ నేనేం చేశానంటే ఒక 6x10లో బాల్కనీ టైప్ ఇచ్చాను. తర్వాత 14x10 సైజులో రూమ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇంక్లూడింగ్ వాష్రూమ్ అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి డెమో చూడడానికి అయితే రావచ్చు. అలాగే వీడియోని నచ్చితే లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే. థ్యాంక్ యూ వెరీ మచ్.